నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 25వ తారీఖు శనివారం నాడు ఏకాదశి అయ్యింది. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:04 వరకు. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 8:27 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం అనురాధ ఉదయం 7 గంటల వరకు, తరువాత జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 2:42 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:22 నుండి ఉదయం 9:07 వరకు. రాహుకాలం ఉదయం 9:40 నుంచి 11:04 వరకు. యమగండ కాల సమయము మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:16 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:17 నుంచి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:08 నుంచి రాత్రి 12:49 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు అభిజిత్ ముహూర్తము. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 25, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితుల ప్రకారము అన్ని రంగాల వారికి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో మేషరాశి వారికి విద్యార్థులకు కనుక చూసినట్టయితే చదువు మీద శ్రద్ధ పెట్టే సమయము, శ్రద్ధతోనే చదివితేనే విజయాన్ని సాధించే అవకాశము, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడంతో పాటు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము అనే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో ముందుకు సాగవచ్చు. భాగస్వామి వ్యాపారాలు అనుకూలంగా ఉండి లాభాలను తెచ్చిపెడతాయి. వ్యవసాయదారులకు నూతన పంట యొక్క సాగు చాలా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. నీటి వనరులు కూడా చక్కగా సరిపోయి అనుకూలంగా ఉండబోతోంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాభాలని తెచ్చిపెడతాయి. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ మంచి ధర పలికి డిమాండ్ పెరిగే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి కొత్త ఆర్డర్స్ అందుతాయి. మీ యొక్క క్రియేటివిటీ పేరు ప్రతిష్టలతో పాటు లాభాలను తెచ్చిపెట్టడంతో పాటు కొత్త ఆర్డర్లను కూడా, అంటే వేరే వేరే ఆర్డర్స్ కూడా మీ చేతికి అందే అవకాశము ఈ రోజు కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి నటీనటులకు మంచి అవకాశాలు, మీ యొక్క పేరు పెరగడంతో పాటు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మీ చురుకుదనం జనాల మధ్య మంచి మద్దతుతో పాటు పేరు ప్రతిష్టలు కూడా తెచ్చే అవకాశము, తద్వారా అధిష్టానం యొక్క మన్నన పొందే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగం వారికి ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. కొత్త ఆఫర్స్ను మీరు అందుబాటులోకి తెచ్చుకుంటారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తద్వారా చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు: మంగళవారం నాడు హనుమంతుడి ఆలయాన్ని సందర్శించండి. తద్వారా విశేషమైన ఫలితాలు పొందవచ్చు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క విద్యార్థులను చూసినట్టయితే చదువుల్లో కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడంలో మంచి ప్రగతిని సాధిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు పనిచేసే స్థలంలో ప్రశంసలతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ప్రారంభించుకోండి. వ్యవసాయదారులకు మంచి పంటలు దిగుబడి అవుతాయి. దానికి తగిన విశేషమైన ధర పలిగే అవకాశం కనబడుతోంది. వాణిజ్య రంగం వారికి విదేశీ మార్కెట్లో మీ యొక్క ఆర్థిక లావాదేవీలు సక్సెస్ సాధించడంతో పాటు ఒప్పందాలు బలపడతాయి. పారిశ్రామిక రంగం వారికి కొత్త మిషనరీ కొనుక్కోవాలన్నా లేదా పాత మిషనరీతో రిపేర్లు చేయించుకోవాలన్నా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. చేతి వృత్తుల వారికి వినూత్నమైన ఆలోచనలతో మీ యొక్క క్రియేటివిటీ పెట్టినట్టయితే కనుక కొత్త ఆర్డర్లతో పాటు మీ ఆదాయం పెరగడము, లాభాలు రావడము జరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి అంటే నిర్మాతలకు, డైరెక్టర్లకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి విశేషమైన
పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఆహారపు అలవాట్ల మీద శ్రద్ధ పెట్టండి. లేదు అంటే కనుక అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీ మీద మీరు ట్రైనింగ్ అయినా అవ్వాలి, లేదు అంటే నేర్చుకోవాలి, లేదు అంటే కనుక ఉన్నవాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవాలి, అంటే డెవలప్ చేసుకునే పరిస్థితి కనుక చేసినట్టయితే కొత్త కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసుకోండి, ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడం కనుక చేసినట్టయితే తద్వారా విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయము, అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ఆలోచనలను కనుక మెరుగుపరిచినట్టయితే కొత్త అవకాశాలు రావడము, స్థానచలనాలు రావడము, కొంతమంది కంపెనీలు మారడము, కొంతమందికి ప్రమోషన్స్తో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. కొత్త ఒప్పందాల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి. వ్యవసాయదారులకు ఆర్గానిక్స్ పంటలలో విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మార్కెటింగ్ వ్యూహాలు, అంటే మీరు మార్కెటింగ్ని ఎట్లా ఉండబోతోంది అని సర్వే కనుక చేసి అక్కడ మీ ప్రోడక్ట్స్ని కనుక పెట్టినట్టయితే విశేషమైన గిరాకీతో పాటు ధర పలికే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల లాభాలు పొందుతారు. చేతి వృత్తుల వారికి కొత్త డిజైన్స్ని మీరు కనుగొని మీ క్రియేటివిటీని జోడించినట్టయితే కనుక మంచి ఆర్డర్స్ వచ్చే అవకాశము, తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నటీనటులకు ఈరోజు చక్కని అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో వాటికి ప్రజల యొక్క సపోర్టు, మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే చలికి సంబంధించినటువంటివి, లంగ్స్కి సంబంధించినటువంటివి, తరువాత శ్వాసకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు కొంతమందికి పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది, సానుకూలమైన వాతావరణం ఉంది, శుభవార్తలు వింటారు, స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్ట్స్ను ఏవైనా చేపట్టి ఉంటే విశేషమైన పేరు ప్రఖ్యాతలతో పాటు మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, కొత్త కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ వచ్చే అవకాశము గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు గణపతి ఆలయ సందర్శనం చేసి గణపతి స్తోత్రాన్ని మీ నోటంట పఠించండి. గణపతికి గరికమాలను కనుక సమర్పించినట్టయితే ఏవైనా ఆటంకాలు కానీ, లేదా అంటే వెనక్కి వెళ్ళడం కానీ, అడ్డంకులు కానీ, ప్రతికూలతలు కానీ ఉన్నట్టయితే అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మీ యొక్క టీచర్స్ని కానీ సంప్రదించి కనుక అప్రోచ్ అయినట్టయితే మరింత విజయాలు సాధించే అవకాశము. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈరోజు అప్లికేషన్ పెట్టడం కానీ, ఆ దిశగా ప్రయత్నం కానీ చేసినట్టయితే అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి అధికారులతో మీ యొక్క పనితీరుకు మెచ్చుకోలుతో పాటు, ప్రశంసలతో పాటు ప్యాకేజీ పెరగడము, ట్రాన్స్ఫర్స్ రావడము, కొత్త అవకాశాలు మీకు రావడం, శుభవార్తలు వినడము జరుగుతుంది. వ్యాపారస్తులకు లగ్జరీ వ్యాపారాలు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. ఖాతాదారుల యొక్క నమ్మకాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు నూతన విధానాలను మీ వ్యవసాయంలో కనుక ప్రవేశపెట్టినట్టయితే మంచి లాభాలు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. వాణిజ్య రంగంలో ఉన్న వారికి విదేశీ మార్కెట్లో మీ యొక్క ప్రోడక్ట్స్కి విశేషమైన ధర పెరగడంతో పాటు అనుకోని ఆకస్మిక ధనప్రాప్తితో పాటు విశేషమైన లాభాలు కూడా మీకు పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత చేతి వృత్తుల వారికి మీ యొక్క పనితీరును వల్ల పేరు ప్రఖ్యాతలతో పాటు లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమ వారికి మల్టీ టాస్కింగ్ చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నవారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కనుక చూసినట్టయితే మీ యొక్క నిర్ణయాలు విజయానికి దోహదం చేస్తాయి. ప్రజల మద్దతు, అధిష్టానం యొక్క మద్దతు మీరు పొందుతారు. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఊబకాయులకు
కొంచెం ఇబ్బందికర వాతావరణము ఈ చలి వల్ల కలిగే అవకాశం ఉంది కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి అంటే శ్వాసకు సంబంధించినటువంటి ఆస్తమా కానీ లేదా లంగ్స్కి సంబంధించినటువంటి గతంలో అనారోగ్య స్థితి ఉన్నవారికి మరింత ఉధృతమయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించండి. మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటే మంచిది. అయితే తదుపరి కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి. శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులు కొనుక్కుంటారు. వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులలో మీ పేరు చాలా మంచిగా ఉండడంతో పాటు వారి యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీరు అందుకుంటారు. ఐటీ రంగంలో చూసినట్టయితే కొత్త టెక్నాలజీ అన్వేషణలో అంటే సెర్చ్లో మీరు నిమగ్నమై ఉంటారు. కొత్త అవకాశాలను అందుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవడంతో పాటు ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆదివార నియమాలు అంటే మాంసాహారము మద్యాన్ని ఆ రోజు తాగకూడదు, తినకూడదు. జాగ్రత్తలు పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క కృషికి మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలు వెళ్తారు. మీరు ఏవైనా ప్రాజెక్ట్స్ తీసుకున్నట్టయితే కనుక దాని మీద శ్రద్ధ పట్టండి. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పని ప్రదేశంలో కొత్త కొత్త బాధ్యతలను మీరు తీసుకుంటారు. అధికారుల యొక్క మద్దతు, మీ సహోద్యోగుల యొక్క సహకారము లభిస్తుంది. వ్యాపారస్తులకు రుణాలు చెల్లించేందుకు ఇది మంచి అవకాశము. ఆ రుణాలను తీర్చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో మీకు మంచి రేటు వచ్చి తద్వారా అధికమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. కానీ నీటి వనరుల మీద మీరు దృష్టి పెట్టండి. విత్తనాలు కొనుగోలులో కూడా మంచి దృష్టి పెట్టి అప్పుడు మీరు ముందంజ వెయ్యండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులో మీరు పార్ట్నర్షిప్ తీసుకోవాలి అని కనుక మీకు ఆలోచన ఉంటే ఈరోజు ఆ ఆలోచనను అమలు పరుచుకోండి. మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం వారికి కొత్త మిషనరీ అంటే యంత్ర పనిముట్లు కానీ యంత్రాలు కానీ కొనుక్కోవడం చేయాలి అని అనుకున్న వాళ్ళు కనుక ఈరోజు చేసినట్టయితే కనుక ఈరోజు చాలా మంచి రోజు. చేతి వృత్తుల వాళ్ళు మీ పనితనానికి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. చిత్ర పరిశ్రమల వాళ్ళకి, రైటర్స్కి, డైరెక్టర్లకి ఇది చాలా చక్కని అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కొంతమందికి కొన్ని తీవ్రమైన రుగ్మతలు వచ్చే అవకాశము, దీర్ఘకాలికంగా ఆరోగ్యం పట్ల బాధలు పడుతున్న వాళ్ళకి మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కొంతమందికి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశము, మనస్పర్ధలు వచ్చే అవకాశము, కొంతమంది విడిపోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి అవకాశాలను పొందే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము బుధవారం నాడు గణపతికి పూజ చేయించుకోవడంతో పాటు గరికమాలను సమర్పించండి. ప్రత్యేకంగా బుధవారం రోజు ఆకుకూరలను మీ యొక్క ఆహారంలో తప్పనిసరిగా వాడండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి వాళ్ళకి ఆహ్వానాలు అందుతాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేసి వీళ్ళని పిలిచే అవకాశం కనబడుతోంది. మీ ఆలోచనలు వినూత్నంగా అంటే డిఫరెంట్ వేలో కనుక మీరు మీ ప్రాజెక్ట్స్ని కానీ మీ యొక్క ఆలోచన ధోరణి కానీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే పదోన్నతులు అంటే ప్రమోషన్స్ పెరిగే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశము, స్థల మార్పులు జరిగే అవకాశము కనపడుతోంది. తరువాత వీరు కొత్త టాస్కులను కూడా చేయవలసి వస్తుంది. అంటే వివిధ రంగాల్లో వీళ్ళని అంటే వీరు పనిచేస్తున్న రంగంలో కాకుండా కొత్త రంగంలోకి మిమ్మల్ని ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. అది ఇష్టమా కాదా అనేది మీరు యోచన చేసుకుని దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయ పరికరాలు, పనిముట్లు కొనుగోలు చేసుకోవటానికి ఈరోజు చక్కని రోజు. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కొత్త కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడము, కొత్త కొత్త ప్రోడక్ట్స్ని
తయారు చేయడం చేసినట్టయితే కనుక, అంటే మార్కెట్ పల్స్ చూడడము, వినియోగదారుల యొక్క పల్స్ని బట్టి మీరు కొత్త ప్రోడక్ట్స్ కనుక పెట్టినట్టయితే విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, నిర్మాతలకు ఈ రోజు విశేషమైన రోజు. మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టుకోండి, దానికి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల ప్రజలకు మంచి చేయడంతో పాటు వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణము, శుభకరమైన వార్తలు వినడము, శుభకార్యాలు చేయడము, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడము, చాలా చక్కని వాతావరణం కుటుంబ పరంగా గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మీ కొత్త కొత్త టెక్నాలజీని, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మంచి ఆఫర్స్ రావడంతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇందులో ఉండే వాళ్ళు ఎవ్వరూ ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయ సందర్శనం చేసి అక్కడ మీ పేరు మీద కనుక పూజ చేయించుకుని, ఒక్క వ్యక్తికైనా సరే, అంటే ఒక్క పేదవాడికైనా సరే మీ యథాశక్తి ధనాన్ని కానీ, వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులు తీసుకోండి, లేదా దాని ట్రైనింగ్ కార్యక్రమాలు కనుక చేపట్టినట్టయితే అవి ఫ్యూచర్లో మీకు చాలా అభివృద్ధి కంటే మీ డెవలప్మెంట్కి తోడ్పడతాయి. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు మంచి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు సాఫీగా గడిచిపోవడంతో పాటు కొత్త ఒప్పందాలు కానీ, కొత్త పెట్టుబడులు కానీ పెట్టాలి అని అనుకుంటే అది ఈరోజు శుభదినం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు కొత్త టెక్నాలజీని ఉపయోగించి మీరు పంటలు పండించినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందే అవకాశము, నీటిపారుదలకు సంబంధించినటువంటి వనరులను మీరు పెంపొందించుకుంటే అంటే ఒత్తిడి లేకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద ఒప్పందాలు, మంచి అవకాశాలు వస్తున్నాయి. దాన్ని మీరు చేజార్చుకోకండి, యాక్సెప్ట్ చేసుకోండి. చేతి వృత్తుల వారికి కస్టమర్ బేస్డ్ కనుక ప్రోడక్ట్స్ మీరు తయారు చేసినట్టయితే లాభాలు వస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి, నటీనటులకు మంచి అవకాశం ఈ రోజు కనపడుతోంది. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉండే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక బ్రెయిన్కి సంబంధించి, మనసుకు సంబంధించి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణంతో పాటు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, లేదు అంటే కనుక శుభకార్యాలకు సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఈరోజు చక్కని సమయము. మీ కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఐటీ రంగంలో చూసిన వాళ్ళైతే కనుక కొత్త క్లయింట్స్తో ప్రాజెక్టులను మీరు పొందుతారు. తద్వారా పేరుతో పాటు మీ ప్యాకేజీ పెరగడంతో పాటు కొత్త కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానం పలికే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని స్వామివారికి 5 అరటిపళ్ళు నివేదన చేసి 5 ప్రదక్షిణాలు కనుక చేసి మీ యొక్క కోరికను కావచ్చు, మీ యొక్క సమస్యని కావచ్చు స్వామివారికి నివేదన చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఉద్యోగస్తులకు ప్రయాణాలు చేసే ఉద్యోగాలు మీకు వస్తాయి. ఆ ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొంతమందికి ఆ ప్రయాణాలు విఫలమయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగస్తులు కొన్ని ఉద్యోగాలను వదిలేసి వేరే ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు మంచి మద్దతు లభిస్తుంది. సానుకూలమైన వాతావరణం మీ వ్యవసాయంలో కనబడుతోంది. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద పెట్టుబడులకు ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ సాంకేతిక మార్పులతో, అంటే టెక్నాలజీ పరంగా కొన్ని మార్పులు కనుక చేసినట్టయితే విశేషమైన విజయంతో పాటు ధనలాభాన్ని కూడా పొందే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి సామాన్యమైన ఫలితాలే ఇస్తున్నది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి డైరెక్టర్లకు మంచి అవకాశాలతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా వీరు పొందే అవకాశం
కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలతో పాటు మీ యొక్క పథకాలకి ప్రజల మద్దతు లభించే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతమందికి స్పైనల్ కార్డ్‌కి సంబంధించి, ఎముకలకు సంబంధించి అంటే స్పైనల్ కార్డ్ వెన్నెముకకు సంబంధించి, ఎముకలకు సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ, లేదా అనారోగ్యం కానీ, లేదా అంటే ఏదైనా ఒక వింతగా ఒక వ్యాధి వచ్చే అవకాశం కనపడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యంగా ఉంది, బాగుంటోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. తద్వారా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కొంతమంది కొత్త కంపెనీలు మీకు మంచి ఆఫర్స్ హై ఎండ్ ప్యాకేజ్తో ఇస్తారు. దానికి మాత్రం మీరు నో అని చెప్పకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు దత్తాత్రేయుడు ఆలయం కానీ, లేదా షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ దర్శనం చేసుకొని శనగలను దానం చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో గురుగ్రహానికి ప్రత్యేకమైన పూజలు కనుక చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ కృషికి సంబంధించినటువంటి విశేషమైన ఆఫర్స్ రావడం జరుగుతుంది. విదేశాలు వెళ్తారు. అక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళ కళ, కోరిక తీరుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో పట్టుదలతో కనుక సాధించినట్టయితే విజయంతో పాటు మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశము కనపడుతోంది. కొంతమందికి మీ చేసే బాధ్యతతో పాటు కొత్త బాధ్యతను కూడా మీకు అప్పచెప్తారు. అంటే మీరు మల్టీ టాస్కింగ్ చేయాలి. దానితో పాటుగా మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఒప్పందాలు ఈరోజు జరుగుతాయి. అలా చేసుకున్నా కానీ లాభాలే వస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు మీకు లాభాలు చేకూర్చి పెడతాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ల మీద శ్రద్ధ పెట్టండి. వ్యవసాయదారులకు పంటల యొక్క ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అధికమైన రేటు వస్తుంది. ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. భాగస్వామ్యాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి చూసినట్టయితే మీ పరిశ్రమలలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి తగిన యోచన చెయ్యండి. ఆలోచన చేసి దాన్ని అమలు పరిచినట్టయితే కనుక ఉత్తరోత్తర మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క నాణ్యత మీద దృష్టి పెట్టండి. ఎలా పడితే అలా చేసేసాము, ఏదో ధరకు అమ్మేశాము అన్నట్టు కాకుండా అది షార్ట్ టర్మే, కానీ లాంగ్ టర్మ్లో ప్రజలు చూసేది, వినియోగదారులు చూసేది మీ యొక్క నాణ్యతను పరిశీలిస్తారు కాబట్టి నాణ్యత మీద దృష్టి పెట్టండి. తద్వారా కస్టమర్ల యొక్క నమ్మకాన్ని మీరు పొందే అవకాశము, తద్వారా లాభాలు పొందే అవకాశం కనపడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలతో పాటు మీ వ్యూహాలు పార్టీకి లాభాలను తెచ్చిపెడతాయి. మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మీ యొక్క థాట్స్ కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి. దాన్ని నిరుపయోగం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గుండెకి సంబంధించిన వ్యాధులు రావడము, హార్ట్ అటాక్లు కావచ్చు, లేదా కొలెస్ట్రాల్కి సంబంధించి కావచ్చు, ఇలాగా గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశము, అవి తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కుటుంబపరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో మంచి అనుకూలతలు ఉంటాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైన సమయము. ఐటీ రంగంలో కనుక చూసినట్లయితే కొత్త క్లయింట్లతో లావాదేవీలు మీకు సక్సెస్ని తెచ్చిపెడతాయి, లాభాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చూసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనేశ్వరుడి పూజ చేయించుకోవడంతో పాటుగా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదవండి. చదువు రాదు, లేదు, తెలీదు అనన్న వాళ్ళు కనీసము మీరు వినడమైనా చేస్తే కనుక ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా అందరూ పొందండి. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పుస్తకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గతంలో జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఏవైనా రుగ్మతలు ఉంటే అవి పోయి జ్ఞాపక శక్తి మెరుగుపడే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగస్తులు మీ యొక్క ఆలోచనలతో మీ టీంని ప్రభావితం చేస్తారు. మీరు చేసే ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు నష్టాలు పట్టే అవకాశం ఉంది. ఈ
రోజు ఏ ప్రయత్నము చేయకండి. కొత్త పెట్టుబడులు కూడా ఈ రోజు అస్సలు పెట్టకండి. నష్టాలు వచ్చే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు ఉపకరణాలు కొనుక్కోవడం అంటే మీ యొక్క వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడానికి ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక మార్కెట్ స్ట్రాటజీతో పాటు మీ యొక్క స్కిల్స్ని కూడా ఉపయోగించి ప్రోడక్ట్స్ని కనుక మీరు వదిలినట్టయితే మార్కెట్లోకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక పరంగా చూసినట్టయితే కొత్త పరిశ్రమల స్థాపనకు ఇది చాలా చక్కని అనువైన రోజు. అస్సలు మీరు వదులుకోకండి. చేతి వృత్తుల వాళ్ళకి కొత్తగా మీ ఆలోచనలు కనుక పెట్టినట్టయితే కస్టమర్లను అట్రాక్ట్ చేసే అవకాశము, మీ యొక్క వస్తువులకు గిరాకీతో పాటు ధర పెరిగే అవకాశము కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. చిత్ర పరిశ్రమ వారికి ఫిల్మ్ మేకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, స్క్రిప్ట్ రైటింగ్ రాసే వాళ్ళకి మంచి అవకాశాలతో పాటు మీ ఆదాయం పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల యొక్క మద్దతు మాత్రం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కనుక చూసినట్టయితే నిద్రలేమి సమస్యలు, బ్రెయిన్కి సంబంధించినటువంటివి, మానసిక ఒత్తిడితో పాటు తీవ్రమైన అనారోగ్యాలు పొందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో నిరాశ ఎదురవడంతో పాటు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు సక్సెస్ అవ్వదు. కాబట్టి మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి చూస్తే కనుక టెక్నాలజీ పరంగా మీరు ప్రాజెక్ట్స్ని తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనేశ్వరుడి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితంతో పాటు ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువులో మంచి పురోగతి సాధిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది చాలా చక్కని అనువైన సమయము. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు కనుక ప్రయత్నం చేసినట్టయితే విజయం సాధించే అవకాశము, వారు పిలిచే అవకాశం కూడా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. తద్వారా ప్రమోషన్స్ రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే కొత్త ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు కనుక ఆ ప్రయత్నం చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల గోచరిస్తోంది. అయితే వ్యవసాయదారులకు మీ యొక్క సాగు సానుకూలంగానే జరిగిపోతుంది. మార్కెట్లో మీ యొక్క పంటకు విశేషమైన ధర పలికి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క వ్యాపారం తాలూకా స్కిల్స్ కానీ, వ్యూస్ కానీ, థాట్స్ కానీ, అంటే ఏదైతే మీరు ప్రవేశపెట్టాలి అని అనుకుంటారో కొత్తగా అది మాత్రం ఈరోజు ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలతో పాటు మంచి మీ యొక్క ప్రోడక్ట్స్కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ యొక్క పరిశ్రమలో మీరు చేసే ప్రోడక్ట్స్కి విశేషమైన గుర్తింపు పొందుతారు. తద్వారా లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి. విదేశాల్లో పెడదాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు మీరు ఈ రోజు చేసినట్టయితే ఆ కాంట్రాక్ట్లు బలపడడంతో పాటు మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. అయితే చేతి వృత్తుల వారు కనుక చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్లో మీ యొక్క డిమాండ్ పెరిగే అవకాశము, మీ ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరిగే అవకాశము, తద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి చూసినట్టయితే సాంకేతిక రంగంలో అంటే టెక్నికల్ సైడ్ పనిచేసే వారికి మంచి లాభాలు అంటే మంచి అవకాశాలతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చూస్తే మీ ప్రతిపాదనలు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క మన్ననలను మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీరు
తినే ఆహారం పట్ల జాగ్రత్తలు వహించండి. మీ యొక్క ఆహారం అలవాట్లలో మార్పులు కనుక చేసినట్టయితే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. లేదు అనుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొంతమందికి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబం యొక్క మద్దతు మీకు ఈ రోజు లభిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కుటుంబం అంతా కలిసి కూర్చుని చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వివాహ పరంగా కానీ లేదా సంతాన పరంగా కానీ మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త ప్రాజెక్టులు, మీకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటుగా కొత్త కంపెనీలు మీకు మంచి ఆఫర్స్ని ఇచ్చే అవకాశము, మీ ప్యాకేజీ పెరిగే అవకాశము గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఎప్పటికప్పుడు మీ యొక్క టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంతో పాటు దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తరువాత మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా గురుగ్రహానికి శనగలను దానం చేయడంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము లేదా షిరిడి సాయిబాబా వారి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము ఈరోజు మీకు పొందబోతున్నారు. నమస్తే.